హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను మనీ స్టోరీస్. తిరుపతి గంగమ్మ జాతర ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదండి. మా మమ్మీ వాళ్ళు ఈరోజు అయితే అంబిలి పోస్తున్నారు అమ్మవారికి. ఈ విధంగా ఇంట్లోనే నట్టీలు వేసేసి మా మమ్మీ వాళ్ళు అయితే దేవుడి దగ్గర పెట్టారనమాట. ఒక దగ్గర సపరేట్గా చూసుకొని అక్కడ అమ్మవారికి ఈ విధంగా నట్టీలు వేసేసి వేపాకు పెట్టి దానిపైన మనం చేసుకున్న అంబిలి పెట్టేసి అమ్మవారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి ఈ విధంగా సమర్పించేసి టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి ఆ తర్వాత అయితే గుడికి వెళ్తాము. అంబిల్ చేసే ముందు రోజే ఒక గుండంలో రాయి పిండి నీళ్ళల్లో కలుపుకొని దానిపైన క్లాత్ అయితే కట్టేసి దాన్ని ఎండకైతే పెట్టుకొని దాన్ని మరుసటి రోజు అంబిల్ చేస్తామన్నమాట. అది నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చా. మా అత్తమ్మ వాళ్ళైతే వారాల్లో పెడతామన్నమాట. మా మమ్మీ అయితే కొంచెం ముందుగానే పెట్టేస్తుంది, ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు బళ్ళారి నుండి వచ్చినారు, మా నాన్నమ్మ వాళ్ళు వెళ్ళేలోపు అయితే ఇది అయిపోతే వాళ్ళు కూడా చూసుకొని వెళ్తారనేసి. ఇందాక వీడియోలో కనిపించింది అయితే మా పిన్ని ఈ విధంగా ఇంట్లో అమ్మవారికి సమర్పించేసాక నైవేద్యాన్ని అందులోనే పెరుగు ఇంకా ఆనియన్ సాల్ట్ అన్నీ వేసేసి అంతా కలుపుకునేసి ఏదైనా ఒక దాంట్లో వేసుకొని గుడి దగ్గర పంచడానికి అయితే తీసుకెళ్తాము. కానీ గుడి దగ్గర పంచలేకపోయాము ఎందుకంటే ఫుల్ ఉన్నారు గుడి దగ్గర. ఈ విధంగా మేమైతే గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా ఈ విధంగా చందనము పసుపు బొట్లు అయితే పెట్టుకుంటాము. ఇదైతే కంపల్సరీ, ఎందుకంటే అమ్మవారికి వేషాలు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మేము ఇంకా మా పిల్లలందరూ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మాతో గుడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకొని గుడికి వెళ్తామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం టైం అనమాట, అందుకే ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఎవరైనా తాతయ్య గుండ గంగమ్మ జాతర ఇంతవరకు చూడకపోతే కంపల్సరీగా వచ్చి చూడండి. అస్సలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట, అంత రష్ ఉంటారు. అమ్మవారి జాతర అంటే అంత స్పెషల్. మరి ఇక్కడ చూడండి గుడి ముందరంతా కూడా ఎంతమంది జనాలు ఉన్నారో. ఆ జనాల్లో పొంగళ్ళు పెట్టుకొని రావడం అంటే సాహసం అనే చెప్తాను నేను. ఇక్కడ మేము ఉండేదైతే గుడి గజస్తంభం దగ్గర ఉన్నాము. ఈ పక్క అంతా కూడా జనాలు ఉన్నారు. లోపలికి అయితే వీడియో తీయడం అలో లేదు, అమ్మవారిని అయితే వీడియో తీయకూడదు, అందుకనే నేను వీడియో పెట్టలేదు. సరే జాతర అయిపోయాక ఈవినింగ్ ఇంటికి వచ్చినాక వడలు ఇంకా కుడుములు చేసుకొని, కుడుములు ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా ఈ విధంగా ఈవినింగ్ మళ్ళీ తలిగేసి అమ్మవారికి ఈ విధంగా మేము చేసుకున్న వంటకాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. తలిగ అనేది ఫుల్గా ఉంటుంది. దీన్ని కుంభమేయడం అంటాము. ఇందులో కుడుములు అనేది కంపల్సరీ, ఉప్పుడు బియ్యంతో కావచ్చు మామూలు బియ్యంతో కావచ్చు, కుడుములు అయితే కంపల్సరీగా చేస్తామన్నమాట మా పక్క. ఇంకా మా వీడియో అయితే ఇంకా నేను అప్లోడ్ చేయలేదు, అంటే ఇంకా నేను తీయలేదు. మేము పొంగళ్ళు పెట్టడానికి ఇంకా టైం పడుతుంది. పొంగళ్ళు పెట్టాక ఫుల్ వీడియో పెడతా, అది కూడా చూసి కామెంట్ చేయండి. నాన్ వెజ్ కూడా చాలా మంది పెడతారనమాట, నాన్ వెజ్ కంపల్సరీ పెడతారు. కానీ మా మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరు, అందుకని ఎగ్ మాత్రం పెట్టారు. ఇక్కడ నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసినాక మా మమ్మీకి చీర గుర్తొచ్చింది, పెట్టలేదని అమ్మవారికి. అన్నిటికీ ఆ తల్లే ఉందనుకొని చీర అయితే ఇప్పుడే పెడతాంది. సరే కానీ వీడియో నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్.